నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. గట్టిగా చప్పులు కొడదాం ఒకసారి. అక్కడ రాయబడిన మాట, ఆయన నన్ను పైకెత్తెను. అందరు గట్టిగా మాట చెప్దామా? ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నన్ను పైకెత్తెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, దావీదు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఈ విధంగా పంచుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. దావీదు అనగానే మనకు గుర్తొచ్చేది దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని, దేవుని ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చగలిగిన వాడు అని, దేవుని ఇష్టములన్నీ కూడా అనుసరించి పాటించి నడిపించబడుతున్న ఒక గొప్ప వ్యక్తి అని, దేవుని హృదయములో ఉన్న అభిలాషను కూడా తెలుసుకొనగలిగి ఆయన హృదయాన్ని అనుసరించేవాడు అని లేఖనాలు సెలవిస్తున్న చక్కని మాటలు. కానీ దావీదు చెబుతున్న తన వ్యక్తిగత సాక్ష్యాన్ని కనుక మనం గమనించి చూడగలిగితే, ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండేది, ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు నా స్థితి ఎలా ఉంది అనేది దావీదు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేను యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించాడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు కనుక నా ప్రార్థన ఆయన ఆలకించాడు, నా మొర్ర ఆయన ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి ఉన్నాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులని ఆయన స్థిరపరిచి ఉన్నాడు. అందుకే నా నోట స్తోత్ర రూపమగు ఒక క్రొత్త కీర్తన నా దేవునికి నేను పాడుతున్నాను అని దావీదు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఇందులో ప్రభు మనతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆయన నన్ను పైకెత్తెను అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి దావీదును దేవుడు పైకెత్తాడు? ఏ పరిస్థితిలో నుండి దావీదును దేవుడు పైకెత్తాడు? ఒకప్పుడు దావీదు ఏ స్థితిలో ఉన్నాడు అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే, మనందరికీ తెలుసు దావీదు కుటుంబంలో 8 మంది సహోదరులు కనబడుతారు. ఆ 8 మంది సహోదరుల మధ్యలో దావీదు కడసరివాడు. తల్లిదండ్రుల మధ్యలో విలువలేని వ్యక్తిగాను, సహోదరుల మధ్యలో విలువలేని వ్యక్తిగాను కనబడుతూ ఉంటాడు. అందుకే వాళ్ళ నాన్నగారు సేవకుడు తన ఇంటికి వస్తే 7 మంది సహోదరులందరినీ చూపించాడు, కానీ దావీదును చూపించకుండా మరుగు చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత దైవ సేవకుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని గుర్తు చేస్తే కానీ దావీదు వారి మనస్సులోకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత దావీదుని పిలిచినట్లుగా, ఆ దావీదు అభిషేకించబడినట్లుగా, ఆ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మ దావీదు మీద బలముగా పనిచేసినట్లుగా, ఆ విధంగా దావీదు చరిత్ర మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఒకప్పుడు దావీదు జీవితం ఎలా ఉందయ్యా అంటే, గొర్రెల వెంట తిరుగుతూ ఉన్నాడు. కాళ్ళకు సరైన చెప్పులు లేక, ఒంటి మీద సరైన బట్టలు లేక, తలకు సరైన నూనె లేక, ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణికిపోతూ, లోయల మధ్యలో, కొండలలో, రాళ్ళ మధ్యలో, ముళ్ళ మధ్యలో గొర్రెలను మేపుకుంటూ ఆ గొర్రెల కాపరిగా తిరుగుతున్న దావీదు. కుటుంబంలో విలువ లేని వ్యక్తిగా ఉన్న దావీదు. అందరూ సహోదరులందరేమో రాజ్యములో, సైన్యములో ఉద్యోగస్తులుగా కనబడుతూ ఉంటే, దావీదు మాత్రమే గొర్రెల కాపరిగా ఉంటూ తన కుటుంబంలో విలువ లేని వ్యక్తిగా దావీదు జీవితం నడిపించబడుతుండగా, ఆకాశమందున్న దేవుడు హృదయాన్ని చూడగలిగిన వాడు, అంతరంగములో దాగి ఉన్న దాన్ని కూడా బయటికి తీసుకురాగలిగిన దేవుడు గనుక ఆ దావీదు హృదయములో ఉన్న యథార్థమైన జీవితాన్ని, యథార్థమైన హృదయాన్ని దేవుడు చూచి ఆ గొర్రెల దొడ్డిలో నుండి ఉన్న దావీదుని ఇప్పుడు ఎక్కడికి పైకి ఎత్తాడయ్యా అంటే సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కూర్చోబోలు గట్టిగాను, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అందుకే దావీదు అంటాడు, ఆయన నన్ను పైకెత్తి ఉన్నాడు అన్నాడు. ఒకప్పుడు నా స్థితి విలువలేని స్థితిలో ఉన్నాను,
ఒకప్పుడు గొర్రెల వెంట తిరుగుతూ ఉన్నాను, ఒకప్పుడు లోకంలో విలువలేని వ్యక్తిగా నా జీవితం కనబడుతూ ఉంది. కానీ ఈ రోజున దేవుడు నన్ను పైకెత్తి ఉన్నాడు, ఒక ఉన్నత స్థితిలో ఉంచి ఉన్నాడు. అందుకే బైబిల్లో కూడా రాయబడి ఉంటుంది, అతని రాజ్యమును దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకొని వచ్చాను అని రాయబడింది. ఒకప్పుడు హీన స్థితిలో ఉన్నాడు, ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. దీనస్థితిలో హీనస్థితిలో ఉన్నటువంటి ఆ దావీదును ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు ఆయన నన్ను పైకెత్తెను అని తన సాక్ష్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రెండవ రాత్రి దేవుని సముఖానికి వచ్చి దేవుని మాటలు ఆలకించి ఆ మాటల ప్రకారంగా జీవితాన్ని నడిపించుకోవాలని ఆశతో ఆసక్తితో ఆయన సముఖానికి వచ్చిన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ కలిగిన సమస్తమును నా దేవుడు పైకెత్తునుగాక. గట్టిగా చెప్పండి, పైకెత్తునుగాక. నీ కుటుంబాన్ని నా దేవుడు పైకెత్తునుగాక, మీ సంఘాన్ని నా దేవుడు పైకెత్తునుగాక, మీ పరిచర్యను నా దేవుడు పైకెత్తునుగాక. ఒకవేళ ఏ స్థితిలో పడిపోయి ఉందో, ఏ స్థితిలో కృంగిపోయి ఉందో, ఏ స్థితిలో నలిగిపోయి ఉందో, ఏ స్థితిలో ఒకవేళ లేవలేని స్థితిలో ఉందో, నా యేసయ్య నీ చెయ్యి పట్టుకొని నిశ్చయముగా నిన్ను ఎవ్వరికి అందని ఉన్నత స్థితిలోకి నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ కలిగిన సమస్తాన్ని నా దేవుడు పైకెత్తునుగాక. నా దేవుడు నిన్ను తలగా నియమించునుగాక. నా దేవుడు నిన్ను పైవాడిగా ఉంచునుగాక. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, దావీదును పైకెత్తిన దేవుడు నిన్ను కూడా పైకెత్తాలని ఆశపడుతూ ఉన్నాడు. అందరి కన్నులు ఒకప్పుడు దావీదుని సరిగా చూడలేదు. ఇప్పుడు పైకెత్తబడిన తర్వాత అందరూ కన్నులెత్తి దావీదును చూచేటట్లుగా ప్రభు చేశాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నడిపించబడుతూ ఉన్నావేమో, ఎవరి కంటి దృష్టిలో ఒకవేళ పడలేని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఎవరిను సరిగా పట్టించుకోని స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, తృణీకరించబడిన వ్యక్తిగా, హీనముగా చూడబడుతున్నటువంటి వ్యక్తిగా, ఒకవేళ వెనకబడిపోయిన వ్యక్తిగా, ఎవరి ప్రేమకి నోచుకొని స్థితిలో ఒకవేళ నిలిచి ఉన్నావేమో, ఈ రాత్రి నా యేసయ్య నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా, దూరంగా ఉన్నా, అందరికీ దూరంగా ఒకవేళ కనబడుతున్నా, నా యేసయ్య నిన్ను, నీ జీవితాన్ని, నీ కలిగిన ఆత్మీయ స్థితిని నా దేవుడు పైకెత్తి అందరి కన్నులు పైకెత్తునట్లుగా నా దేవుడు చేయునుగాక. నా దేవుడు చేయునుగాక. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఒక రోజున ఒక ఆఫీసులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో పేపర్ మీద రాసేసి ఆ పేపర్ పనికిరాదని చెప్పేసి ఆ పేపర్ను బాగా నలిపి అలా దూరంగా పడేశాడు. పడేస్తే ఆ పేపర్ని వేరే వాళ్ళు తీసుకొచ్చి బయట పడేశారు. పడేసిన తర్వాత అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఏం చేశారంటే, ఒక పిల్లవాడు తిన్నగా ఆ పేపర్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ని తీసుకొచ్చి ఆ పేపర్ని చక్కగా సరిచేసి 4 పుల్లలు తీసుకొచ్చి ఆ 4 పుల్లల చుట్టూ దానికి అంటించి తిన్న పేపర్ని తోకలాగా దాన్ని పెట్టి దాన్ని దారాన్ని కట్టేసి ఆకాశంలోకి వదిలేసాడంట. ఎప్పుడైతే ఆకాశంలోకి అది గాలిపటంలాగా ఎగురుతూ ఉంటే, ఎవరైతే పనికిరాదు, ఇది దేనికి పనికిరాదు, ఎందుకు పనికిరాదు అనుకున్న ఆ పేపర్ ఈ రోజున గాలిపటంలాగా ఆకాశంలో విహరిస్తూ ఉంటే అందరి కన్నులు ఏం చేసిందంటండి, ఆ గాలిపటం వైపు చూడగలిగింది. అలాగే నీ జీవితంలో కూడా నీవెవరికి పనికిరాని వ్యక్తిలాగా ఒకవేళ కనబడుతున్నావేమో. పాస్టర్ గారండి, నా కుటుంబంలో నేను పనికిరాని వ్యక్తిలాగా కనబడుతున్నానయ్యా, నా భర్త ఎదుట నేను పనికిరాని వ్యక్తిలాగా కనబడుతున్నాను, నా భార్య ఎదుట నేను పనికిరాని వ్యక్తిలాగా కనబడుతున్నాను, నా తల్లిదండ్రుల ఎదుట, నా బంధువుల ఎదుట, నా స్నేహితుల ఎదుట, నా సంఘములో పనికిరాని వ్యక్తిలాగా నన్ను చూస్తున్నారయ్యా, అదొక రకంగా హీనంగా తక్కువ నన్ను చూస్తున్నారని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, వాపోతున్నావేమో, నా దేవుడు ఆ పనికిరాని కాగితాన్ని గాలిపటంలాగా చేసి ఆకాశ గగనాల్లో విహరింప చేసిన దేవుడు, అందరి కన్నులు పైకెత్తేటట్టు చేసిన దేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని కూడా దావీదు వలె పైకెత్తునుగాక. విశ్వాసంతో గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దేవునిని పైకెత్తునుగాక. ఒకప్పుడు దావీదు గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఒకవేళ లేరేమో, కానీ ఈరోజు దావీదు గురించి మాట్లాడుకోకుండా ఒక్కరు కూడా
ఉండట్లేదు. ఎందుకయ్యా అంటే దావీదు తన జీవితాన్ని దేవుడు అంత పై స్థానంలో నిలబెట్టి ఉన్నాడు, ఉన్నత స్థానంలో నిలబెట్టి ఉన్నాడు. అందరూ చూచేటట్లుగా, అందరూ నేర్చుకునేటట్లుగా, అందరికీ మాదిరికరంగా కృపగల దేవుడు దావీదు జీవితాన్ని నిలబెట్టినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా నా దేవుడు పైకెత్తునుగాక. విశ్వాసముతో గట్టి చెప్పండి, పైకెత్తునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎక్కడ నుండి ఆయన మనల్ని పైకెత్తాలి అనుకుంటున్నాడు, ఏ స్థితిలో నుండి ఆయన మనల్ని పైకెత్తి ఏ స్థితిలో ఆయన మనల్ని ఉంచాలి అని ఆశపడుతున్నాడు అనే సంగతులు ముచ్చటంగా 3 విషయాలు మాట్లాడుతాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తేటగా మాట్లాడునుగాక. ఏ స్థితిలో నుండి ఆయన మనల్ని పైకెత్తి ఏ స్థితిలో ఆయన మనల్ని ఉంచబోతూ ఉన్నాడు అనే పాఠాన్ని ఈ రాత్రి ఆత్మదేవుడు స్పష్టంగా మనకు తెలియపరచునుగాక. మొదటి మాట చూడండి, 113వ కీర్తన. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూడండి. 113వ కీర్తన 8వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. యేసుక్రీస్తు ఎవరు అనే దానికి కీర్తనకాడిన దావీదు చక్కని పాట పాడుతూ ఉన్నాడు. ఏమిటా పాట అంటే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. బాగుంది. ఆ తర్వాత మాట అంటాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అన్నాడు. బీదలను పెంట కుప్ప మీద నుండి పైకెత్తువాడు అనే మాట చాలా చక్కగా కీర్తనకాడు రాస్తూ ఉన్నాడు. ప్రేమిన సహోదరి సహోదరులారా, ఈ మాటను బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, మన యేసయ్య మనల్ని పైకెత్తే దేవుడుగా నిలిచి ఉన్నాడు. ఏ పరిస్థితిలో నుండి ఆయన మనల్ని పైకెత్తబోతూ ఉన్నాడంటే, పేదరికములో నుండి, బీదరికములో నుండి, బీదలని పెంట కుప్ప మీద నుండి ఆయన పైకెత్తి వారిని ఆశీర్వదించాలని, వారికి సమృద్ధిని కలుగ చేయాలని, అన్ని విషయములలో వారికి ఆశీర్వాదాన్ని ఆయన కలుగ చేస్తాడు అనే మాటని స్పష్టంగా ఇక్కడ రాయబడిన మాట మనం చూడగలుగుతున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దినములలో ప్రజల జీవితాల్లో మనం గమనించి చూడగలిగితే ఎక్కడ చూసినా కూడా పేదరికం ఎక్కువగా మనకు కనబడుతూనే ఉంది. చాలని తిండితో బ్రతుకుతున్న వాళ్ళు, చాలి బట్టలతో బ్రతుకుతున్న వాళ్ళు, చాలని ఇంటిలో నివాసము చేస్తున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ప్రస్తుతం మన భారతదేశము కూడా ఎలాగ మారిపోయింది, మన తెలుగు రాష్ట్రము కూడా ఎలా మారిపోయింది అంటే, పేదరికములోకి వెళ్ళిపోతున్నట్లుగా, పేదరికం ఎక్కువగా మార్చబడుతున్నట్లుగా గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావం దేశం మీద, రాష్ట్రాల మీద పనిచేసిన కారణాన్ని బట్టి ఈ రోజున అనేక మంది కూడా పేదరికపు అనుభవాల మధ్యలోనే నడిపించబడుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చైనాను దాటిపోయిందంట భారతదేశం జనాభా పెరిగే కొద్దీ పెరిగేది ఏమిటయ్యా అంటే పేదరికము కూడా పెరుగుతుంది. ఈ రోజున అనేక కుటుంబాలలో కూడా పేదరికం వెంటాడుతూనే ఉంది. అనేక మంది కూడా కడుపు నిండా తిండి తినలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. 3 పూటలు కూడా కడుపు నిండా తిండి తినలేని వాళ్ళు కూడా ఈ రోజున చాలామంది కనబడుతూనే ఉన్నారు. ధనవంతులుగానే బ్రతుకుతున్నారు, ఐశ్వర్యవంతులుగానే బతుకుతున్నారు, లక్షాధికారులుగానే బతుకుతున్నారు. పేదరికంలో ఉన్నవారు పేదరికములోనే ఉన్నారు, నిరుపేదలుగానే బతుకుతున్నారు, బీదలుగానే బ్రతుకుతున్నారు. అప్పటికి ప్రభుత్వం కూడా రకరకాల కార్యక్రమాలను చేపట్టి పేదరికము లేకుండా చేయాలని వారి కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పేదరిక నిర్మూలన అనేది ఈనాటి వరకు కూడా ఎక్కడ జరిగినట్లుగా
మనకు కనబట్లేదు. పేదల కొరకు ఏదైనా చేద్దామని కనుక ప్రభుత్వం వాళ్ళు కనుక నిర్ణయిస్తే పందికొక్కులాగా మధ్యలో అడ్డుపడి పేదలకు రావలసినది కూడా రానివ్వకుండా తినే పందికొక్కులు రాజకీయ నాయకులు కూడా ఈ రోజున చాలామంది కనబడుతూనే ఉన్నారు. నిరుపేదలు కదా, వారికి మంచి ఇల్లు కట్టిద్దామని పెద్ద గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయిస్తే దానిలో కూడా ఏం చేస్తున్నారండి, డబ్బును తీసుకొని ఆ పేదలకు అందవలసిన ఇల్లు కూడా అందనివ్వకుండా, పింఛన్లు కూడా అందనివ్వకుండా, వాళ్ళకి రావాల్సిన రాయితీలు కూడా రానివ్వకుండా పందికొక్కులాగా అడ్డుపడి తినేవాళ్ళు కూడా ఈ రోజున లేకపోలేదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పేదరికం రకరకాలుగా కనబడుతూనే ఉంది. అందుకే ఈ రాత్రి నా యేసయ్య చెబుతున్న మాట ఏమిటంటే, ఎక్కడ పేదరికము కనబడుతుందో పెంట కుప్ప మీద నుండి బీదలను ఆయన పైకెత్తగలిగిన దేవుడు. అంటే నీ పేదరికాన్ని నా దేవుడు కొట్టివేయగలిగిన వాడు. కొడుచొప్పలు గట్టిగా. నీ పేదరికములో నుండి ఆయన నిన్ను పైకెత్తి నిన్ను ఆశీర్వదించాలి అని కోరుకున్న దేవుడు. ఎందుకయ్యా అంటే ఆయన దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలిగిన వాడు, పేదరికములో ఉన్నవాడిని కూడా ఆశీర్వదించగలిగిన వాడు, సకల సమృద్ధిని కలుగ చేయగలిగిన వాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, అక్కడక్కడ కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. చిన్న పిల్లలు ఏంట్రాబాయ్ ఈ చిన్న వయసులో దొంగతనానికి అలవాటు పడ్డవేంటి, నీవెంత, నీ వయసు ఎంత, నువ్వు చదువుకునే ఈ వయసులో దొంగతనాలు చేస్తున్నావేంటి అని కొంతమంది పిల్లల్ని కనుక అడిగితే ఆ పిల్లలు చెప్పే మాట ఏమిటో తెలుసా? మా నాన్నగారు చనిపోయారయ్యా, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు, అలాగే నాకు కూడా చిన్న చెల్లెళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని పోషించుకోవాలంటే మా అమ్మకు ఆరోగ్యం బాగలేక మంచాన పడిపోయింది, అందుకని మా అమ్మకు ఆరోగ్యానికి కావలసిన టాబ్లెట్లు కావాలన్నా, అలాగే మా చిన్నపిల్లలకి కావలసినటువంటి ఆహారం కావాలన్నా చేతిలో డబ్బు లేదు. అందువల్ల డబ్బు లేనందువలన అనేక మంది ఈ రోజున ఏమైపోతున్నారు అంటే దొంగతనాలకు అలవాటు పడిపోతున్నారు. కొంతమంది వృత్తిగా చేసుకొని దొంగతనాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పక్కన పెట్టేసేయండి. పేదరికం వలన కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లని పోషించుకోలేక, వచ్చే సంపాదన సరిపోక చివరికి ఆ పేదరికం ఏం చేస్తుంది అంటే దొంగతనాలకి అలవాటు చేస్తుంది. మరి కొందరు విషయాలు చెప్పకూడదులే కానీ, ఎందుకమ్మా ఈ వయసులో ఇలాంటి పనికిమాలిన పనులు ఎందుకు చేస్తున్నావు, ఎందుకని ఈ వయసులో నీ శరీరాన్ని నమ్ముకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే, పిల్లని పోషించుకోలేకపోతున్నానయ్యా, పిల్లలకి ఫీజులు కట్టుకోలేకపోతున్నానయ్యా, ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాను, నా భర్త అర్ధాంతంగా జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, అత్తమామలు కూడా ఆస్తులు ఏమి ఇవ్వట్లేదయ్యా, నేను ఏం పని చేసుకొని సంపాదించుకుందామన్నా నా వల్ల కావట్లేదయ్యా, నా సుఖం కొరకో నా సౌఖ్యం కొరకో ఈ పనికి మాలిన పనికి నేను వెళ్ళలేదయ్యా, నా కుటుంబాన్ని పోషించుకోవడానికే నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను అని చెప్పుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కారణం ఏంటో తెలుసండి? పేదరికం. ఈ రోజున ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కూడా రకరకాల అలవాట్లలోకి వెళ్ళిపోవడానికి కారణం పేదరికమే. నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం పేదరికమే. అందుకని ఈ పేదరికము వల్ల అనేక కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి, అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చివరికి ఆ పేదరికములో నుండి గట్టెక్కలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. కుటుంబాన్ని పోషించుకోలేక, ఇంటి అద్దె కట్టుకోలేక, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక, పిల్లలకి ఫీజులు కట్టుకోలేక, పట్టడన్నం కడుపు నిండా తిండి తినలేక, ఇంటిళ్ళ పాది విషాన్ని పుచ్చుకొని చనిపోయిన పేదరికంలో ఉన్నవాళ్ళు లేరంటావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మన కన్నులు ఎదుట కనబడుతూనే ఉన్నాయి. అందుకనే ఈ రాత్రి కృపగల దేవుడు చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, పెంట కుప్ప మీద నుండి బీదలని పైకెత్తి వారిని ఆశీర్వదించి వారికి సమృద్ధిని కలుగచేసే దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఎలాంటి పేదరికంలో ఒకవేళ బ్రతుకుతున్నా నీ పేదరికాన్ని నా దేవుడు నిర్మూలము చేయునుగాక. గట్టిగా చప్పలు కొట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేదరికం అంటే ఒక తిండి విషయంలో మాత్రమే కాదు, ఒక డబ్బు విషయంలో మాత్రమే కాదు. పేదరికం అంటే లేకపోవడమే కదండి. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో ఎలాంటి పేదరికం ఉంది అంటే శరీరములో ఆరోగ్యం ఎలా ఉందండి?
మాట్లాడండి. మేము సంపూర్ణమైన ఆరోగ్యవంతులం అండి, ఏ రోగం మాకు లేదన్న వాళ్ళు హల్లెలూయానండి. వీళ్ళు కాదా పేదరికంలో ఉన్నోళ్ళు? ఏం మాట్లాడేటండి? పేదరికం అంటే చేతులు చిల్లుగా లేరోళ్ళు కాదు, అదొక రకమైన పేదరికం. ఇప్పుడు ఇంకొక పేదరికం ఏంటి అంటే శరీరములో ఆరోగ్యం లేకపోవడమే ఇదొక పేదరికం. కుటుంబంలో మేము సమాధానంగా ఉన్నామయ్యా, భార్య భర్తల మధ్యలో మాకు ఏ గొడవలు లేవు, కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు, సుడిగా సర్దుకొని పుట్టింటికి పోవట్లేదు, పంచాయతీలు పెట్టట్లేదు, కోర్టు కేసులు ఎక్కట్లేదు, మేము చాలా సమాధానంగా ఉన్నాం అన్నవాళ్ళు హల్లెలూయానండి. నా మాటలు మీకు అర్థం కావట్లేదా, లేకపోతే మౌనంగా ఉన్నాడు డిసైడ్ అయిపోయాడా? మీరు చెప్పండి మేము వింటాం అన్నట్టుగా ఉండిపోయారా ఏంటి? సమాధానము లేక పేదరికంలో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబంలో సంతోషం లేక పేదరికంలో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి, మనస్సులో నెమ్మది లేకుండా పేదరికంలో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి పేదరికంలో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత చదివినా బుర్రకెక్కక, రాసిన పరీక్షల్లో జయము కరగక జ్ఞానములో పేదరికంలో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పేదరికంలో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థనా జీవితంలో పేదరికంలో ఉన్నవారు, విశ్వాస జీవితంలో పేదరికంలో ఉన్నవాళ్ళు, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకములో పేదరికంలో ఉన్నవాళ్ళు, పరిశుద్ధతలో పేదరికంలో ఉన్నవారు, దేవుని సంతోషపరిచే విషయంలో పేదరికంలో ఉన్నవాళ్ళు, దేవునికి అనుకూలంగా నడిచే విషయంలో పేదరికంగా ఉన్నవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని విని చదివి ధ్యానించి అనుసరించి పాటించే విషయంలో పేదరికంలో బతుకుతున్న వాళ్ళు కూడా ఈరోజు చాలామంది కనబడుతున్నారు. అది ఆత్మీయ పేదరికమైన, శారీరక పేదరికమైన, భౌతిక పేదరికమైన, ఈ రాత్రి నా యేసయ్య నీ పేదరికాన్ని నిర్మూలము చేయడానికే నా దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. కూడా సభలు గట్టిగాను. ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా ఉండేటట్లుగా, శారీరకంగా ఐశ్వర్యవంతులుగా ఉండేటట్లుగా, భౌతికంగా ఐశ్వర్యవంతులుగా మీరు కనబడేటట్లుగా నా యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించడానికి, నీ చేతి పనులని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ వ్యాపారాలని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ కలిగిన సమస్తములో కూడా సమృద్ధి అయిన మేలుని నా దేవుడు నీకు కలుగ చేయడానికి, నీ శరీరములో ఆరోగ్యాన్ని, నీ మనస్సులో నెమ్మదిని, నీ కుటుంబంలో సమాధానాన్ని, నువ్వు చేయుచున్న పనుల్లో దీవెనని, నువ్వు వెళుచున్న మార్గాలలో నీకు కాపుదలను అనుగ్రహించి అన్ని విషయములలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, ఎలాంటి పేదరికము అనేది నీలో, నీ కుటుంబంలో, నీ సంఘములో కనబడనివ్వకుండా నా దేవుడు చేయునుగాక. అప్పుడప్పుడు కొంతమంది సేవకులు కూడా ఏమంటారు తెలుసండి, పాస్టర్ గారు అండి మా సంఘం కోసం ప్రార్థన చేయండి అంటారు. అని చివరికి ఏమంటారు తెలుసా, మాది చాలా పేద, ఏమంటారంటండి, మాది చాలా పేద సంఘం అండి అంటారు. ఆ మాట ఎలా మాట్లాడాలనిపిస్తుందో నాకు అర్థం కాదు. మాది చాలా పేద సంఘం అండి, చాలా పేద సంఘం అని అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పేదరికములో ఒకవేళ ఈ రాత్రి ఉన్నా, ఎలాంటి కొరత, కొదువ, తక్కువ, లేమి అనే అనుభవాల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నా, పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తగలిగిన దేవుడు, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు పైకెత్తునుగాక. విశ్వాసముతో గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఓ చిన్న విషయాన్ని మీకు నేను చెప్తాను. ఒకసారి ఒక దైవ సేవకుడు, ఒక ఆయన, నాకులాగా ఒక ఆయన, పెళ్లిగాని బ్రహ్మచారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఎవరండి? ఏలియా అనే దైవ సేవకుడు కనబడతాడు. ఉండేది భూమికి 3 అడుగులైనా గట్టుడు, పొట్టుడైనా గట్టుడు. అతని మాట కూడా గట్టిగా ఉంటుందండి, నాలుక మీద మచ్చలు ఎక్కువ, ఏదంటే జరుగుతుంది. ఒకసారి ఆకాశం వైపు కన్నులు పైకెత్తాడు. కన్నులు పైకెత్తే, ఆకాశమా, మేఘములారా, చినుకుబడ్డా మంచుబడ్డా మీ అంత చూస్తానన్నాడు. వెంటనే మేఘాలన్నీ మీటింగ్ పెట్టుకొని మూట కట్టుకొని తిన్నగా ఎక్కడికి వెళ్ళాయి? సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాయి. దేవుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా భూమి మీద 3 అడుగులు ఉన్నాడు, మాకెళ్ళి ఏలికి చూపించాడు, చినుకు పడకూడదు అన్నాడు, అలాగే మంచు కూడా పడకూడదు అన్నాడు. టైం కూడా చెప్పాడు, ఎంతంట 3 టైం కూడా చెప్పాడు, 3.5 సంవత్సరాలు కూడా పడకూడదంట. అప్పుడు దాకా మేమేం చేయాలయ్యా? అప్పటి వరకు మేమేం చేయాలా? సృష్టించింది నువ్వా ఆ పొట్టోడా అని అంటే యేసు దేవుడు అంటాడు, అతని మాటే నా మాట. అతడు నా సన్నిధిలో నిలిచి ఉన్న వ్యక్తి కనుక అతడు ఏం చెప్పాడు అదే మీరు చేయండి అని మేఘాలకు దేవుడు చెప్తే, మేఘాలన్నీ మౌనంగా తలదించుకొని 3.5 సంవత్సరం వరకు
చినుకు రానివ్వకుండా, మంచు కురవనివ్వకుండా మేఘాలన్నీ మూతి ముడుచుకొని పక్కనకు వస్తున్నాయి. మరి అయ్యగారికి మరి ఈ మాట గట్టిగా బాగానే చెప్పాడు. మరి అయ్యగారు తిండి తినాలి కదండి, అయ్యగారు పోషణ జరగాలి కదా. ప్రభు నా సంగతి ఏంటి ప్రభు అని దేవుని వైపు చేతులు చాపాడు. దేవుని వైపు చేతులు చాపితే దేవుడు చెప్పాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు నాయన, ఆ వాగు దగ్గర కూర్చో, కాకోలానికి నేను ఆజ్ఞాపించాను, రోజు టయానికి బ్రెడ్ మాంసం రాసులో భోజనం పెడతారు. ఫారిన్ ఫుడ్ అంతా నీకే ఉంటుంది, పిజ్జాలు బర్గర్లు ఏంటి కేఎఫ్సీలు మొత్తం నీ దగ్గరికి వచ్చేస్తాయి, నువ్వు ఎక్కడికి కదలాల్సిన అవసరం లే, నీళ్ళు తాగుతూ ఉండు, తింటా ఉండు తాగుతూ ఉండు అన్నాడు. అంటే అట్లాగే ప్రభువా అని కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. తినడం తాగడం చివరికి కెరీతు వాగులో ఉన్న నీళ్ళు అయిపోయినాయి. డాక్టర్ గారు చెప్పారంట, రోజుకు చెప్పండి 3-4 లీటర్లు గట్టిగా తాగితే కిడ్నీలో రాళ్ళు పడకుండా ఉంటాయని చెప్పాడంట. అందుకని ఆ పాస్టర్ గారు చాలా చక్కగా ఆరోగ్య సూత్రాలు పాటించి రోజుకు 4 లీటర్లు బ్రహ్మాండంగా తాగుతూనే ఉన్నాడు. ఈయన దెబ్బకి వాగులో నీరు కూడా ఏమైందండి, రొట్టె ముక్కలు వస్తున్న నీళ్ళు లేవు. ప్రభు నా సంగతి ఏంటి ప్రభు అన్నాడు. సరే సారెపత అనే గ్రామానికి వెళ్ళి అక్కడ నేను చెప్పింది చేయమన్నాడు. తిన్నగా ట్రాన్స్ఫర్ వచ్చింది పాస్టర్ గారికి. కెరీతు వాగు నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, సారెపత అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ రాగానే మూటముల సర్దుకున్నాడు. తిన్నగా ఆ ఊరి కవిని దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊర్లోకి వెళ్ళబోతుండగా అనుకోడు ప్రభు ఏం చేయమంటే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడు. అంత లోపల ఆ ఊరు వెలపల ఒక సహోదరి పుల్లలు ఏరుకుంటా కనపడింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ ఊర్లో ఒక తల్లి విధవరాలు ఒక ఆమె ఉందమ్మా, ఆమెకి ఒకగానొక అబ్బాయి ఉన్నాడు, కొంచెం భక్తి కలిగిన ఆమె అని చెప్పి ఆమెను పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడాడు. వెంటనే అయ్యా మీరు వెతుకుతున్న ఆమెని నేనేనయ్యా అనింది. నువ్వేనమ్మా, సరే ఇంటికి వెళ్దామని తిన్నగా ఈమెమనుకుంది, కరువులో ఉన్నాం కదా, కష్టాల్లో ఉన్నాం కదా, బాధల్లో ఉన్నాం కదా, దేవుడు ఈ పాస్టర్ లాగా నా ఇంటికి పంపించినట్టుగా ఉన్నాడు, సంచి కూడా పట్టుకొని వచ్చాడు, సంచి నిండా ఏమైనా పట్టుకొని వచ్చింటాడేమో, ఏంటి పూతరేఖలను తెచ్చాడేమో, లేకపోతే ఏమైనా తెచ్చాడేమో అనుకొని పాపం ఆమె ఇంట్లోకి వెళ్ళి పాస్టర్ గారు సంచిలో చేయబెడి తీస్తాడేమోనని ఆమె చూస్తూ ఉంది. పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు, లోపలికి వెళ్ళి ఏమైనా తీసుకొస్తాడేమోనని నేను చెప్పరు గట్టిగాను. ఈమెమో సంచికెళ్ళి చూస్తుంది, ఆయనేమో ఆమె చేతికెళ్ళి చూస్తున్నాడు. ఆ మనిషి అనుకుంటుంది, ఏంది ఇదిసేపు కూర్చున్నాడు పాస్టర్ గారు, ఏం తీయట్లేదేంటి అని ఆమె అనుకుంటుంది. ఈయనేమనుకున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళైనా తాగుతారు పాస్టర్ గారు, ఏమైనా పెట్టకపోయినా తింటారా అని మాటైనా పెట్టకపోయినా తింటారా అని అడుగుతారు కదా, అలాగ మాట అయినా ఏమైనా అంటదేమోనని ఆయన చూస్తూనే ఉన్నాడు. పాపం ఎంత చూసినా ఆమె ఏం కదలకుండా కూర్చుంది. అసలే పాస్టర్ గారు పాపం షుగర్ పేషెంట్ అనుకుంటా, టయానికి తినకపోతే షివరింగ్ వచ్చిద్దేమో. అందుకని ఇంకా పాస్టర్ గారే నోరు తెరిచి, అమ్మా కొంచెం గ్లాసు నీళ్ళు అందుకోమ్మా అన్నాడు. అనగానే సరిలేయ్యా అని చెప్పేసి అలా వెళ్తా ఉంటే, అమ్మా ఇంకొక చేయి ఖాళీగా ఉంటుంది కదమ్మా, ఆ ఖాళీ చేతితో ఏమైనా రొట్టె ఉంటే పట్టుకురా అమ్మా అన్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆహులు నాకేవాడికి మూతులు నాకేవాడు దొరికాడు అని. అంటే ఆయన దగ్గర ఏమి చెప్పరేనండి, ఏమి లేదనుకుంటా, నా దగ్గర తినడానికి వచ్చినట్టున్నాడు ఈయన అని ఆమెకి అర్థమైపోయి ఇంకా లాభం లేదు, ఆయనకు ఉన్నది ఉన్నాడు చెప్పాలని చెప్పి తిన్నగా పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారు అండి ఉన్న విషయం చెప్పేస్తున్నానండి, ఈ మధ్య కరువు వచ్చింది, ఆ కరువు తెప్పించింది ఈ మనిషి అయితే ఆ మనిషి ఏం చేసాడో మనకు తెలియదు. ఆ కరువు కారణం ఈ పాస్టర్ గారు అనే సంగతి ఆమెకు తెలిసింటే ఏం చేసిండో మనకు తెలియదు. అయ్యా 3 నుంచి విచ్చుగా ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది అయ్యా, వర్షాలు పడట్లేదు, నీళ్ళు లేవు, పంటలు పండట్లేదు, తినడానికి తిండి కరువు అయిపోయింది అయ్యా, అన్ని చోట్ల కరువు కోరలో జనాలు ఉన్నారయ్యా, గుండ్రాల్లాగా ఉన్న మనుషులు ఇప్పుడు ఏమైపోయారు, తూనిగల్లాగా అయిపోయారయ్యా, బక్కచిక్కిపోయారయ్యా, ఎముకలని మాంసానికి అంటుకొని పోయాయ్యా, అందుకని చాలామంది కరువులో ఉన్నారయ్యా అని చెప్పి, పాస్టర్ గారండి మా దగ్గర కొంచెమే పిండి ఉంది, ఎంతంట కొంచెమే పిండి ఉందయ్యా, నేను వంట మాస్టర్ని అయ్యా, ఈ కొంచెం పిండిని సాగ్గొట్టి బెగ్గొట్టి దెగ్గొట్టి ఎడి చేస్తే తిప్పి కొట్టి ఎన్ని అవుతాయి, 2 అవుతాయి. ఎందుకని వంట మేస్తున్నాయో, ఈ పిండి కెపాసిటీ ఎంత, 2 రొట్టెలు అవుతాయి. ఆ 2 రొట్టెలు నాకొకటి అంటే నీకు లేదు అని చెప్తున్నాను, నాకొకటి మా అబ్బాయికి
ఒకటయ్యా, ఇంకా తిని మేమేమవ్వాలనుకుంటున్నాం? చచ్చిపోతాం అనుకుంటున్నాం. తిని ఏమవుతుందంట చెప్పరేంటండి? తిని చచ్చిపోవాలనుకుంటున్నాం అయ్యా మేము అనేది. నేనంటాను, నువ్వు చచ్చినా తింటావు ఏంటి? నువ్వు తిన్నా చచ్చిపోతావు, తినకపోయినా చెప్పరేంటండి? నువ్వు తిన్నా చచ్చిపోతావు, తినకపోయినా చచ్చిపోతావు. దానికి తినేందుకు? ఏసన్ గారు చెప్తా ఉండేవాడు చిన్న మాట. భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినాయి అంట. భార్యాభర్తల గొడవలు వచ్చినప్పుడల్లా ఇంకా ఆడోళ్ళ నోట వచ్చాయంటే మాట ఏంటి చెప్పు? ఏదో నాకున్నట్టు, నాకేదో అయినట్టు, నాకెళ్ళి భార్యాభర్తల మధ్యలో గొడవ అయినప్పుడల్లా భార్య అనే మాట, నేను చచ్చిపోతా, మొదటి మాట. రెండవది, పుట్టింటికి. ఈ రెండు మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నేను చచ్చిపోతా అని ఆయన అరిచినప్పుడల్లా, కొట్టినప్పుడల్లా, తిట్టినప్పుడల్లా అంటూ ఉండేది. ఆయన ఈయన ఊతపదం అయిపోయింది. అది ఊతపదం అయిపోయింది. ఒకరోజున భారీగానే యుద్ధం జరిగింది. మూడో ప్రపంచ యుద్ధంలా జరిగింది. నేను చచ్చిపోతున్నా అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయిందంట. పో అని శుభ్రంగా తలుపేసుకొని కూలర్ వేసుకొని పడుకున్నాడు. మధ్యరాత్రి వేళ ఎవరో తలుపు తడుతున్నారంట. వెంటనే తలుపు తీయరు కదండి. ఎవరో అన్నాడు. నేను ఇలా తలుపు తీ అనిందంట. నేను ఇలా తలుపు తీ అదంట. వెంటనే వచ్చి తలుపు తీశాడంట. తలుపు తీయగానే, చచ్చిపోతాను నువ్వు చెప్పావు కదా, పోయావు కదా, ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడంట. చచ్చిపోదామని బావి దగ్గరికి వెళ్ళా. బావిలో నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి. చచ్చిపోదాం అనుకున్నా, అంత లోపల వర్షం పడింది, అందుకని తడిసిపోతున్నానని చెప్పి గొడుగు కోసం వచ్చాను అనిందంట. సత్యదానికి గొడుగెందుకండి? ఈ మనిషి అంటది రెండే 2 రొట్టెలు అవుతాయండి, ఒకటి నాకు, ఒకటి మా అబ్బాయికి తిని చచ్చిపోదాం అనుకోండి. ఈ పాస్టర్ మామూలుడు కాదు. అమ్మా 2 ని 3 చేయి. ఆమె దీన స్థితిని చెప్పుకుంటుంది. ఉండేది 2 నాయన, అర్జెంటుగా నువ్వు లేచి బయలుదేరు అని. 2 రొట్టెలు అవుతాయి, ఒకటి నాకు, ఒకటి మా అబ్బాయికి, ఇంకొకటి లేదు, అర్జెంటుగా నువ్వు 3 సర్దుకొని బయలుదేరి వెళ్ళమని ఇండైరెక్ట్గా ఆమె చెప్పింది. ఈయన తక్కువాడా? ఈయనేమంటాడు, అమ్మ 2 ను 3 చేయి. అమ్మ గుర్తుపెట్టుకో, మొదట అప్పు మాత్రం నాకు, మళ్ళీ దాని డిమాండ్ చేస్తున్నాడు. మొదటి అప్పని తీసుకొచ్చి నాకు ఇచ్చేయమ్మా అన్నాడు. బైబిల్ రాయమన్న చక్కని మాట ఏంటంటే, దైవ సేవకుడు చెప్పిన మాట ప్రకారముగా ఆమె వెళ్ళి 2 రొట్టెలు అవుతాయి అనుకున్న ఆ పిండిని, మొదటి అప్పాన్ని చేసి దైవ సేవకుడి దగ్గర తీసుకొని వచ్చి ఇచ్చిందంట. ఆ దైవ సేవకుడు చేతికి ఇచ్చిన తర్వాత మరలా తాను వెళ్ళి ఆ తొట్టిలో చెయ్యి పెట్టగానే చేతికి పిండి అందింది, బుడ్డిలో నూనె తాకింది. ఆ పిండి అందడం, నూనె తాకడం ఇలాగే చూస్తుంటే ఆమె కూర్చొని అక్కడే ఎక్కడ పిండి ఆగిపోయిద్దో, ఎక్కడ నూనె తరిగిపోయిద్దోనని అక్కడే పొయ్యి దగ్గరే కూర్చొని ఇంకా రొట్టెలు వేయడం ప్రారంభించింది. కారణం ఏమిటంటే, దేవుడు ఆమె కొరకు ఆకాశ వాక్యములను విప్పాడు. కూడా చప్పలు గట్టిగాను. ఆకాశ వాక్యములను విప్పాడు. ఆకాశ వాక్యములను విప్పిన దేవుడు తొట్టిలో పిండి తరిగిపోనివ్వకుండా, బుడ్డిలో నూనె తరిగిపోనివ్వకుండా, ఆ కరువు కాలమంతా కూడా తాను, తన బిడ్డ, అలాగే దైవ సేవకుడు పోషించబడినట్లుగా ఆ ఊరిలో ఉన్న అనేకులకి ఆహారాన్ని పంచిపెట్టేగా వ్యక్తిగా దేవుడు ఆమెను చేసి, ఆమెను ఆశీర్వదించి, ఆ కరువులో కూడా ఆమెను సజీవులుగా నిలబెట్టి మరణములో నుండి జీవములోకి దాటించినట్లుగా, ఆమె పేదరికాన్ని దేవుడు కొట్టివేసినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. కూడా సభలు గట్టిగాను. ప్రేమైన సహోదరులారా, ఒకవేళ నీ జీవితంలో కూడా నీ దగ్గర కొంచెమే వ్యాపారమే ఉండొచ్చు, చిన్న చేతి పనే ఉండొచ్చు, కొంచెమే పొలం ఉండొచ్చు. ఈ చిన్న చేతి పని నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలయ్యా, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలయ్యా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి కనుక నా దేవుని మాట కనుక నువ్వు వినగలిగితే, నా దేవుడు చెప్పింది కనుక నువ్వు చేయగలిగితే, ఖచ్చితంగా పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తగలిగిన దేవుడు నిశ్చయముగా నా దేవుడు నీ శాపాన్ని కొట్టివేసి, నీ లేమిని తొలగించి, నీ కొరతను తొలగించి, నీకు ఏది తక్కువ కాకుండానట్లుగా, సకల సమృద్ధి కలుగునట్లుగా నా దేవుడు, నీ చేతి పని నా దేవుడు ఆశీర్వదించునుగాక.
నీ వ్యాపారం నా దేవుడు ఆశీర్వదించునుగాక, నీ చెరువులు నా దేవుడు ఆశీర్వదించునుగాక, నీ కలిగిన సమస్తాన్ని కూడా నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి మునిపెన్నడు చవి చూడనట్లుగా నా దేవుడు ఒక గొప్ప దీవెన కలుగునట్లుగా నా దేవుడు ఆజ్ఞాపించి పేదరికముల నుంచి, దరిద్రతల నుంచి, శాపముల నుంచి, తక్కువల నుంచి, లేమిల నుంచి నా దేవుడు నిన్ను పైకెత్తి ఒక ఉన్నత స్థితిలో నా దేవుడు ఆశీర్వాదకరముగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. సారెపతు గ్రామంలో ఉన్న ఆ విధవరాలి కుటుంబాన్ని దేవుడు పేదరికం నుంచి పైకెత్తి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలబెట్టినట్లుగా నిన్ను కూడా, నీ కుటుంబానికి కూడా, నీ కలిగిన సమస్తాన్ని కూడా నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. నిన్ను ఆశీర్వదించడానికి నా యేసయ్య దరిద్రుడిగా ఈ లోకంలోకి దిగివచ్చాడు, ఏమీ లేనివాడిగా వచ్చాడు. మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డానికి, మనము ధనవంతులుగా మార్చబడ్డానికి ఆయన మన శాపగ్రస్తమైన మ్రాను మీద, శిలువ మీద ఆయన వ్రేలాడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. ఈ రాత్రి ఆ కలువరి శిలువ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు, మీ కుటుంబానికి దయచేయునుగాక. ఇంతవరకు వెంటాడుతున్న ప్రతి శాపాన్ని నా దేవుడు కొట్టివేయునుగాక. ఇంతవరకు మీ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రతి దరిద్రతని నా దేవుడు దూరపరచునుగాక. సంవత్సరాల తరబడి ప్రయాసపడుతున్నా, సంవత్సరాల తరబడి కష్టపడుతున్నా, సంవత్సరాల తరబడి ఏ పని చేసినా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నోచుకోలేని స్థితిలో ఒకవేళ కనబడుతున్నా, ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నిన్ను పైకెత్తబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ వ్యాపారాన్ని నా దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు, నీ ఉద్యోగాలు నా దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు, నీ కలిగిన సమస్తాన్ని నా దేవుడు పైకెత్తబోతున్నాడు. నీ చుట్టూ ఉన్నవారు తల పైకెత్తి చూచున్నట్లుగా నిన్ను నా దేవుడు తలగా పైవానిగా నిలవబెట్టునుగాక. విశ్వాసముతో యేసయ్యను పైకెత్తుతున్నాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇట్లా చెప్తే పైన ఉండడం కాదు, పైన కిందకే వస్తాడు. విశ్వాసంతో గట్టిగా చెప్పు నా మాట. యేసయ్యను పైకెత్తబోతున్నాను గట్టిగా చెప్పు. నా కుటుంబాన్ని పైకెత్తబోతున్నాను గట్టిగా చెప్పు. అల్లెలే కాదు, నన్ను పైకెత్తున్న మాట చెప్పు గట్టిగా నోటితో. ఆ మాట నోట్లో తిరగకపోతే ఇంకా నేనేం చేసాను చెప్పు. యేసయ్య నన్ను పైకెత్తును అని మాట గట్టిగాను. ఇంకా కొంచెం పైకెత్తండి గట్టిగా. యేసయ్య ఇంకా నన్ను పైకెత్తబోతున్నాను చెప్పండి గట్టిగాను. ఇంకా నన్ను పైకెత్తబోతున్నాను చెప్పండి గట్టిగాను. నిశ్చయముగా నా దేవుడు నేల నుండి నిన్ను నింగికెత్తునుగాక. కొడు చప్పలు గట్టిగా ప్రభుకు, గట్టిగా గట్టిగా. మొదటిగా పేదరికములో నుండి నా దేవుడు నిన్ను పైకెత్తి ఆశీర్వాదపు స్థితిలో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. నీ శాపాన్ని, నీ దరిద్రతని, నీ లేమిని, నీ కొరతని, నీ కొదువని, నీ తక్కువని నా దేవుడు కొట్టివేసి సకల సమృద్ధిని ధారాళముగా ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విధాలుగా ఏ పేదరికం నీ జీవితంలోకి రానివ్వకుండా ఆత్మీయంగా సమృద్ధిని కలుగు చేసి, భౌతికంగా సమృద్ధిని కలుగు చేసి, కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు ఉంచునుగాక. ఇక మీదట పేద సంఘం అనే మాట రాకుండా దేవుడు మా సంఘాన్ని దేవుడు పేదరికం నుంచి పైకెత్తి ఇప్పుడు మా సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, విస్తరింపచేసి ఉన్నాడు, ఆత్మలు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు, ఆత్మలు వర్ధిల్లుచు సౌఖ్యంగా కనబడుతున్నాము అని చెప్పుకునేటట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. గట్టిగా ఆమేనని చెప్దామా? గట్టిగా ఆమేనని చెప్దామా? రెండవదిగా ఆయన ఏ స్థితిలో నుంచి ఆయన మనల్ని పైకెత్తబోతున్నాడు చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇక్కడ కూడా అదే మాట, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అక్కడ మనం గమనించవలసింది, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దరిద్రులని అధికారులో కూర్చుండబెట్టడానికి, మహిమగల సింహాసనాన్ని
దేవుడు ఏం చేయబోతున్నాడు అంటండి, పైకెత్తబోతున్నాడట. మట్టిలో పడిపోయాడు వ్యక్తి. మట్టిలో పడిపోవడం అంటే ఏంటి? పాస్టర్ మేము మట్టిలోనే ఉన్నాం కదా, మట్టి మీదనే ఉన్నాం కదా, మట్టోళ్ళుగా ఉన్న మేము మట్టి మీదనే బతుకుతున్నాం కదా అని మీరు అనొచ్చు. మట్టి అనేది దేన్ని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది అంటే మట్టి మీద పడిపోయినటువంటి ఆ వ్యక్తులని అధికారులతో కూర్చుండబెట్టడానికి, మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింప చేయడానికి దేవుడు వారిని పైకెత్తును అనే మాట మనం చూడగలుగుతున్నాం. వాస్తవంగా దావీదును కూడా, మట్టిలో ఉన్న దావీదుని మహిమగల సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. దావీదు అందుకే నన్ను ఆయన పైకెత్తాడండి. ఒకప్పుడు నేను మట్టిలో ఉన్నానండి, ఒకప్పుడు పేదరికంలో ఉన్నానండి, అక్కడ ఉన్న నన్ను ఆయన కూర్చోబెట్టాడండి, దానికి నేనే సాక్షిని అని చాలా చక్కగా మాట్లాడతాడు. నేనే దానికి సాక్షినయ్యా. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదయ్యా.